గో హెడ్. సారీ సార్, మేము కంప్లైంట్ ఇవ్వట్లేదు. ఇక్కడితో వదిలేస్తే దెబ్బతో పోతుంది. మేము కంప్లైంట్ ఇచ్చి మా ఫ్యామిలీస్కి తెలిస్తే మా పరువు కూడా పోతుంది. ఆల్రెడీ మేము చాలా బాధలో ఉన్నాం. అవును సార్. దీన్ని ఇక్కడితో వదిలేద్దాం ప్లీజ్ సార్. లెట్స్ నాట్ డ్రాగ్ దిస్. ఇట్స్ ఓకే. మీరు కంప్లైంట్ ఇస్తేనే నేను వాళ్ళని పట్టుకుంటానని ఏం లేదు. మీరు కోఆపరేట్ చేస్తే వాళ్ళని కొంచెం త్వరగా పట్టుకోవచ్చు. ఆఫ్కోర్స్ టైం పడుతుంది, కానీ లోపు మీ డబ్బు ఖర్చు పెట్టేసి ఉంటారు. ఏ సోర్స్ లేకుండానే వాళ్ళ కోసం గోవా వరకు వచ్చాను. ఫర్దర్గా ట్రేస్ చేయడం నాకేం పెద్ద పని కాదు. ఐ విల్ బి అరెస్టింగ్ దెమ్. త్వరలో మీరు ఆ న్యూస్ వింటారు. ఇన్ కేస్ ఇఫ్ యూ చేంజ్ యువర్ మైండ్ అబౌట్ ద కంప్లైంట్, ఫీల్ ఫ్రీ టు కాల్. థ్యాంక్ యూ సార్. ఒకటి ఫ్రీ అని, అలాగే నీ లవ్లో దొరికిందా నాకు శ్రేయ. ఏదో ఫ్లోలో టైంపాస్గా ఉంటుంది కదా అని వెళ్ళిపోయా. కానీ నాకు ఈ పెళ్ళి సీరియస్ రిలేషన్షిప్ అంటే చాలా భయం. ఇప్పుడే ఫస్ట్ టైం నీతో చెప్తున్నాను. అందులో తను ఎప్పుడు ఫోజ్ కొడుతూ బిల్డప్లు ఇస్తూ నన్ను ఎప్పుడు డామినేట్ చేస్తూ ఉండేది కదా. పైగా తను ఇంతవరకు ఎప్పుడు నాకు ఒక్కసారి కూడా ఐ లవ్ యూ అని చెప్పలేదు. నాకు కూడా. కానీ ఇప్పుడు సడన్గా తను నా పక్కన లేదు అంటే అది యాక్సెప్ట్ చేయడమే నా వల్ల కావట్లేదు బా. అంతేలే, లవ్ చేసేసాం కదా, అందుకే ఈ బాధలన్నీ. సారీ బావా, ఇదంతా నా వల్లే కదా. లవ్లో పడి బ్రెయిన్ అస్సలు పనిచేయలేదు. పెళ్లి చేసుకోవాలి, సెటిల్ అవ్వాలి అని ఏదో తొక్కులో ప్లాన్ వేసి అది ఫెయిల్ అయ్యి ఇలా రోడ్ మీద పడ్డా. ఐఎమ్ రియలీ సారీ బావా. స్మెల్ రావట్లేదు. ఏం బ్రాండ్ బావా అది? లేకపోతే ఏంట్రా, నెయ్యిలో వదిలేసి వచ్చి ఒక 6 ఏళ్ళు అయి ఉంటుందా? ఇప్పటి వరకు నేను ఏం చేస్తున్నాను, ఎక్కడున్నాను మా నాన్నకి అసలు తెలియనే తెలియదు. ఆయన అసలు పట్టించుకొని కూడా పట్టించుకోడు. ఇన్ని రోజులు నన్ను ఎవర్రా చూసుకుంది? నువ్వే కదా. ఈ యానిమేషన్, గేమింగ్ ఇది కాకుండా నాకు ఇంకేం తెలుసురా? నేను ఈరోజు ఇలా ఉన్నానంటే దానికి కారణం నువ్వేరా. నువ్వే గనక నా లైఫ్లో లేకపోతే ఎప్పుడో నేను రోడ్డును పడి ఉండేవాడిని. అదిగో ఆ అన్నలాగా. నేను ఎప్పుడైనా ఓపెన్గా ఒక్కటే చెప్తాను బావా, నీ మీదే డిపెండ్ అయి ఉన్నాను. అది చెప్పడానికి నాకు ఎలాంటి సిగ్గు లేదు. నా లైఫ్లో నువ్వు చాలా ఇంపార్టెంట్ బావా. నువ్వు లెఫ్ట్ అంటే లెఫ్ట్, రైట్ అంటే రైట్. నువ్వు ఏది చెప్తే అది చేస్తాను. సరే, ఇప్పుడు నువ్వు అన్నట్టే రోడ్డు మీద పడ్డాను. పడితే ఏమైంది? నువ్వు నాతోనే ఉన్నావుగా. ఇప్పుడు కనుక ఫోన్లు ఉండుంటే నాకు ఫోన్ చేయమని ఈ సిచ్యువేషన్కి తగ్గట్టు ఒక సీన్ చేసి ఉండేవాడిని బావా. కానీ ఏం చేస్తాం, వాళ్ళు ఫోన్లు, పర్సులు అన్నీ తీసుకెళ్ళిపోయారు కదా. సినిమాలో చూపించేది నిజమే బావా, ప్రేమ చాలా డేంజర్. రేయ్ రేయ్ బావా, ఎక్కడికి రా బావా, నువ్వు కూడా వదిలేసిపోకు బావా. బావా రేయ్. అది కూడా పని చేయట్లేదా భయ్యా? ఈ ఏటీఎం కూడా పని చేయట్లేదు. ఇంత రాత్రి వేళ ఇంకో ఏటీఎం ఎక్కడ దొరుకుతుందో ఏంటో.
గ్రేమార్క్ అని సెక్షన్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాను. ఐఎమ్ ఆన్ ఇట్. ఓకే, యా, రైట్. చెప్పు అమ్జద్. సార్, గోవా పోలీసుల్ని ఎయిర్పోర్ట్ రైల్వే స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ అడిగాం కదా, వాళ్ళు మన ఆఫీషియల్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రొసీడ్ అవ్వమంటారా సార్? డోంట్ డూ దట్. మనం ఇలా చెక్ చేస్తామని వాళ్ళు ముందే గెస్ చేసి ఉంటారు. ఎస్ సార్. ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఉండరు. అమ్జద్ 5:45కి మనం రిసార్ట్కి వెళ్ళాం. కరెక్ట్ సార్. 3:30 వరకు వాళ్ళు మేల్కొని ఉన్నారు. ఎస్ సార్. అంటే ఆ 3 hours గ్యాప్లోనే ఆ అమ్మాయిలు ఎక్కడి నుంచి వెళ్ళిపోయారు. బై రోడే వెళ్ళి ఉండాలి, కానీ చాలా దూరం వెళ్ళి ఉండరు. అది వాళ్ళకే రిస్క్. అమ్జద్, చెప్పండి సార్. రోడ్వేస్లో గోవా దాటగానే వచ్చే నియరెస్ట్ ఎయిర్పోర్ట్ రైల్వే స్టేషన్ ఏదని చెక్ చేయండి. ఓకే సార్. అక్కడ నుంచి బయలుదేరిన ఫస్ట్ వెహికల్ అంటే ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఫస్ట్ ట్రైన్ ఏ డెస్టినేషన్ కో కనుకోండి. షూర్ సార్. అది కనిపెడితే చాలు. విల్ బి ఆన్ ద ట్రైల్. లెట్స్ క్యాచ్ దెమ్. ఎస్ సార్. కాలాన్నే మనం తిరిగి వెనకకే తోద్దామా, మళ్ళీ మన కథనే రాద్దామా, ఎలా విడిచి ఛా, వాళ్ళని ఏదో ఒకటి చెయ్యాలి బావా. ఎక్కడున్నారో వెతికి కనుక్కొని వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి. చేద్దాం. కానీ వాళ్ళు పెద్ద కేడీలు కదా, వాళ్ళ ఒరిజినల్ పేర్లు ఏంటో కూడా మనకు తెలియదు కదా. కానీ ఒకటి తెలుసు, వాళ్ళు మనలాంటి దొంగలే. అది చాలు వాళ్ళని పట్టుకోవడానికి. బావా, ఆర్జీవి ట్వీట్లా ఉంది, కొంచెం అర్థమయ్యేలా చెప్పరా. సింపుల్ బావా, మనం వాళ్ళ సిచ్యువేషన్లో ఉంటే ఏం చేసేవాళ్ళం? ఫస్ట్ థింగ్, గోవా నుండి దూరంగా వేరే సిటీకి వెళ్ళిపోయేవాళ్ళం. కరెక్టా? మనం చేసిన క్రైమ్ గురించి ఏదైనా న్యూస్ ఉందా అని పేపర్, ఇంటర్నెట్, టీవీ ఏది వదలకుండా వెతికేవాళ్ళు. ఏ న్యూస్ రాకపోతే వీఆర్ సేఫ్ అని ధైర్యం వస్తుంది. బ్యాక్ టు బిజినెస్. చెప్పుకోవడానికి ఒక పేరుండాలిగా. దే నీడ్ అన్ ఐడెంటిటీ, ఒక కవరప్. యాప్ డెవలపర్, యానిమేటర్ అని మనం కూడా ముసుగులు తొడుకున్నాం కదా. సో వాళ్ళ ప్రొఫెషన్స్ ఏంటి? బ్యూటీషియన్, షెఫ్. కరెక్ట్. నాకు తెలిసి ఈ పాటికే వాళ్ళు గేమ్ స్టార్ట్ చేస్తుంటారు. ఒక పని చేద్దాం, అన్ని పెద్ద సిటీస్ లో పబ్లిష్ అయ్యే ఫ్లైయర్స్ అండ్ క్లాసిఫైడ్స్ ని కలెక్ట్ చేద్దాం, ఇంక్లూడింగ్ ఆన్లైన్ యాడ్స్. బ్యూటిషియన్ షెఫ్ సర్వీస్ గురించి యాడ్ పోస్ట్ చేశారేమో అని చెక్ చేద్దాం, పర్టికులర్లీ రీసెంట్లీ పోస్టెడ్ యాడ్స్. ఆ నంబర్స్ అన్నిటికీ ఫోన్ చేసి చెక్ చేద్దాం. ఇది కొంచెం పెద్ద ప్రాసెసే, బట్ ఇఫ్ యూ లక్కీ మన డార్లింగ్స్ ని త్వరగా పట్టుకోవచ్చు. సరేనండి, నేను సిటీకి చెప్పేస్తాను. బ్రో, థ్యాంక్ యూ. హే, హాయ్. హాయ్. ఏం వెతుకుతున్నావురా? నీ తలకాయ. అంటే నా కోసం రాలేదా? నువ్వు మారనేలేదా ఇంకా? బ్యాగ్ పెద్దగా ఉంది, నా కోసం తినడానికి ఏమైనా తీసుకొచ్చావేమోనని వెతుకుతున్నా. అయ్యయ్యో, నమ్మేశానులే. ఏంటే నువ్వు? మేమిద్దరం గోవాకి వెళ్ళి ఇద్దరు అమ్మాయిల చేతిలో మోసపోయి బిస్కెట్లు తిని నడు రోడ్లో వచ్చి నిల్చున్నట్టు మాట్లాడుతున్నావు. కొత్తగా ఉంది, స్టీల్ సామాన్ల దగ్గర కొన్నావా? అది సరే గానీ తినడానికి ఏమైనా చెప్పరా. Yeah, is it Juhu? Yeah, can I know the timing? I can surely come there. Yeah, okay. TK, hello. Yes, I'm from Thane. Yeah, that won't be a problem. Yes, sir. Yeah, tell me. Sure, sir. Thank you. ఏంటండి ఇలా అంటున్నారు? ఆ అమ్మాయి గురించి నాకేమీ తెలీదు. ఆ రోజు మాత్రం బాగా నవ్వుతూ మాట్లాడారు. ఎవరొచ్చినా నేను నవ్వుతూనే మరి మాట్లాడతాను. మాతో ఎందుకు ఇంత సీరియస్ గా మాట్లాడుతున్నారు? జీసస్. ఆయనతో కూడా ఇలాగే మాట్లాడతారా? వేర్ ఇస్ శ్రేయ? నాకెందుకు ఇది వర్కౌట్ అవుతుంది అనిపించట్లేదు బావ. ఇంకా ఎన్ని రోజులని ఇలా వెతుకుతాం? ఆ డీసీపీ వాళ్ళని పట్టుకోలేకపోయాడు. ఇవన్నీ వదిలేసి వేరే రూట్ ఏమైనా ఉందో ఆలోచిద్దాం. రోజు రోజుకి మన దగ్గర ఉన్న డబ్బులు కూడా అయిపోతున్నాయి బావా. డిప్రెషన్ వచ్చేస్తుంది. వావ్, వాట్ ఏ హౌస్ కీపింగ్. ప్రతి హోటల్ ఈ బాతును ఒకదాన్ని బలి పెడుతున్నారు బావా. అయినా మనం రూమ్ని ఎంత చెత్త చేసినా మళ్ళీ ఫస్ట్ నైట్ రూమ్ లాగా బలి రెడీ చేస్తున్నారా వీళ్ళు. హాయ్. హే, ఇంటిని సూపర్ గా మార్చేసావు. బా, ఇప్పుడు ఇల్లు చూడడానికి నాలా సూపర్ గా ఉంది. మీరా ఇందులో ఎక్స్పర్ట్. అంబియన్స్ కోసం కొత్తవేమీ కొనదు, పాతవేమీ పారేయదు. ఉన్న వస్తువుల్ని రీఅరేంజ్ చేసి ఇంటిని చాలా అందంగా మార్చేస్తుంది.
బావా ఈ ఊర్లో మనకు ఐడెంటిటీ ఉందనుకో, మనము క్రైమ్ చేసి ఎస్కేప్ అయి వేరే ఊరు వెళ్ళామనుకో, అక్కడ కూడా అదే ప్రొఫైల్ అదే ఐడెంటిటీని యూస్ చేస్తే ఈజీగా దొరికిపోతాం కదా. మీరాకు స్కిల్ ఉంది కదా, ఇల్లంతా ఎంత చెత్తకున్నా అందంగా సర్ది పెడుతుంది. అవును, కానీ అవన్నీ ప్రొఫెషన్ కిందకి వస్తాయంటావా? ఎనీ ఛాన్స్ అలాంటి ఒక ప్రొఫెషన్ ఉంటే మీరా దాన్ని కవరప్ గా ఎందుకు వాడుండకూడదు? ఇలా చూడరా, అలాంటి ప్రొఫెషన్ ఒకటి ఉంది, ప్రొఫెషనల్ హోమ్ ఆర్గనైజర్స్. ప్రొఫెషనల్స్ హు అడ్వైజ్ యూ ఆన్ ఇన్నోవేటివ్ హోమ్ ఆర్గనైజింగ్ సొల్యూషన్స్. సూపర్. మన దగ్గర క్లాసిఫైడ్స్ లో దీనికి సంబంధించిన యాడ్ ఏమైనా పోస్ట్ అయిందేమో అని చూద్దాం. బావ ఇది ఒకసారి చూడు. ఇది సూపర్ ఆ బావా. ఇంతకీ ఇది ఏ ఊరు? జస్ట్ బి క్యాషువల్. Okay. Hello, good evening, ma'am. Good evening. बोलिए. I came across your ad regarding organizing homes. Oh yeah. Thanks for calling. Ma'am, this is a very unique service in Delhi where we change the entire ambience of your house. Ma'am, can you Delhi. please explain? సార్, గోవా నుంచి బై రోడ్ వెళ్తే వాళ్ళకి తగిలే ఫస్ట్ రైల్వే స్టేషన్ హుబ్లీ సార్. ఓ 3 hours ట్రావెల్ ఉంటుంది. అక్కడ నుంచి మార్నింగ్ 7:10కి ఢిల్లీకి ఓ ట్రైన్ ఉంది. చూడ్డానికి పాష్ ఏరియాలానే ఉంది. ఏదైనా వర్కౌట్ అవుతుందేమో చూద్దాం. सीसी कैम्स ఉన్నాయేమో చూసుకో. ఐ టేక్ కేర్. నాకు ఫోన్ చేయబా. అయ్యో ఏంటా లుక్? అది నా డబ్బులతో కొనిందే కదా. ఇది ఇది కూడా మా డబ్బులతో కొనిందే. ఇది ఈ బ్యాగ్ కూడా మా సొమ్మే కదా. ఏయ్, నేను ఇక్కడ ఇంత బీభత్సం చేస్తున్నాను, నువ్వేం మాట్లాడకుండా స్టైల్గా నుంచున్నావు. ఇదిగో మీ డబ్బు. ఒక 6 లక్షలు ఖర్చు పెట్టేశాం. 10 daysలో తిరిగి చేస్తాం. డబ్బే కావాలంటే మేము ఇంత దూరం ఎందుకు వస్తాం? మీకోసం బలంగా వెతుకుతున్నాడే. ఎవరు బావ ఆయన? ఆ డీసీపీ ప్రతాప్. ఆయన దగ్గర ఒక మాట చెప్పుంటే చాలు, ఒక్క కంప్లైంట్ ఇచ్చుంటే చాలు, ఈ డబ్బు ఆటోమేటిక్ గా మా దగ్గరకు వచ్చి చేరుండేది. కానీ మేము దానికోసం రాలేదుగా. ఇంకెందుకు వచ్చారు మరి? మేము వచ్చింది మీకోసం, మీ ప్రేమ కోసం. ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్ గా ప్రేమిద్దామని వచ్చాం. నలుగురం కలిసి ఒక ఫ్యామిలీలా ఉంటామని నమ్మాం. సడన్ గా అది ఫేకా అంటే ఎలా వదిలేస్తామనుకున్నారు? అదే కదా, మేమన్నా మీలాగా అనుకున్నారా? అబ్బాయిలం, ట్రూ లవ్. మీరు వద్దంటే ఓకే అని వదిలేస్తావా ఏంటి? వి మ్యాడ్లీ డీప్లీ సిన్సియర్లీ లవ్ యూ. దానికి ఇప్పుడు ఏం చేయమంటావు? లవ్ చేయాలి. ఇదంతా పనికొచ్చే పంచాయతీ కాదు కానీ బావా, నువ్వు పోలీసులకు ఫోన్ చేయి. నువ్వు మూసుకొని మిగతా డబ్బులు తీసుకురా. ఈ చిత్తూరు చిన్నోడి దగ్గర మీ ఆటలో టెన్షన్గా ఉంది కదా, భయంగా ఉంది కదా. ఇలా ఏమన్నా అడిగామా? మేము లవ్ చేయమని కదా అడుగుతున్నాం. అది మా వల్ల కాదు. ఎందుకు? మేము అబద్ధాలు చెప్తాం, మోసాలు చేస్తాం. మేము ఇలాంటి వాళ్ళమని తెలిసి కూడా మమ్మల్ని ఇంకా ఎలా లవ్ చేస్తున్నారు? మేము కూడా సేమ్ మీలాగే. మాలాగే అంటే దొంగనా డాష్ గాళ్ళం.
అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట గుట్టు నిమిషంలో అంటే మీరు ఇంజనీర్స్ కాదా? యాప్ డెవలపర్స్, యానిమేటర్స్ అని చెప్పారు. ఇంజనీర్సే, కానీ అది జస్ట్ కవరప్ కోసం. ఈ కాలంలో బీటెక్ చేసి ఎవడు బాగుపడ్డాడు? సో వీ చోజ్ బెటర్ ఆప్షన్. మో మనీ, మో ఫన్. అందులో రైట్ ఓ రాంగో ఆలోచించలేదు. ఇన్ఫ్యాక్ట్ మేము చేసిన బుర్ర తక్కువ పని లవ్ చేయడం. మొదటిసారి మనసువాడి బకరాలయ్యా. ఫ్రెష్గా కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. మీ వాళ్ళ మొత్తం ఫసక్. మిమ్మల్ని పోలీసులకు పట్టించేద్దామన్నాను నేను, కానీ వీడేమో మీ ఇద్దరు మాకు పర్ఫెక్ట్ జోడి అని చెప్పాడు. దొంగలకి దొంగలే పెళ్ళాలి. సూపర్ కాంబినేషన్ బావా. ఆ దొంగ మొహాలు చూడు ఎలిగిపోతున్నాయి. మేం కేడులని మీకు తెలీదు, మీరు కిలాడులని మాకు తెలీదు. అందుకే ఈ కన్ఫ్యూజన్. ఇప్పుడంతా క్లియర్ అయిపోయింది కాబట్టి చెప్పండి. ఆలోచించుకోవడానికి టైం లేదు. మీ ఇద్దరిని 4 రోజుల్లో పట్టుకుంటా అంటున్నాడు ఆ డీసీపీ. దొరికితే సీన్ మామూలుగా ఉండదు. డిసైడ్ చేసుకొని ఒక అండర్స్టాండింగ్ వస్తే సేఫ్. డిలే చేస్తే ఒక్కో క్షణము రిస్క్. మాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అది చెప్పడానికేగా నేనుంది. సింపుల్. మాకు మీరు కావాలి, మన నలుగురికి డబ్బు కావాలి. వీ ఆల్ లవ్ మనీ. సో అందరం కలిసి పనిచేద్దాం. మన స్కిల్స్ అన్ని యూస్ చేసి షార్ట్ టర్మ్ లా స్మార్ట్ గా ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం. కానీ అమౌంట్ పెద్దదిగా ఉండాలి. 15 days టైం. ప్రాజెక్ట్ అవ్వగానే యాజ్ వి ప్లాన్ వేరే ఊరికెళ్ళి సెటిల్ అవుతాం. బట్ దిస్ టైం ఇండియాలో కాదు, అబ్రాడ్. ఓకే బా, అదే సేఫ్. ఈ గ్యాప్లో మీకు మా మీద ప్రేమ కలిగితే సూపర్, లేకపోయినా ఇట్స్ ఓకే. మేము మిమ్మల్ని ఫోర్స్ చేయం. డబ్బులు పంచుకొని ఎవరి దారి వాళ్ళు చూసుకుందాం. ఏమంటావు? ఏంటి ఆలోచిస్తున్నావు? నీ వుడ్ బి హస్బెండ్ కాబట్టి ఈ ఆఫర్ ఇస్తున్నా. ఇంతకంటే రీజనబుల్ డీల్ నీ లైఫ్లో రాదు. ఓవర్ యాక్షన్ చేయకుండా ఓకే చెప్పేసి. సూపర్. పడుకునే టైం అయింది. అదేంటి మాస్టర్ బెడ్రూమా? బావా అది మందే. డార్లింగ్ అన్ని రెడీ చేసి. ఏంటి మీరు కూడా ఇక్కడే ఉంటారా? ఇక్కడనే ఎవరు చెప్పాడు? ఆ రూమ్లో ఉంటాం. అదంతా ఏం కుదరదు. బయట ఎక్కడైనా చావండి. హోల్సేల్గా ఒకే కాటేజ్లో ఉన్నప్పుడు మీరు మాకు హ్యాండ్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని నమ్మి మేము బయట ఉంటే ఒక్క సెకండ్లో అసాం అయిపోరు. అవన్నీ దొప్ప. అలాంటి ప్లాన్స్ ఉంటే మానుకోండి. మీ ఫోటోస్ అండ్ డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయి. అన్నిటినీ ఆ డీసీపీకి వాట్సాప్ చేస్తే పండగ చేసుకుంటారు. హలో లేడీస్, ఏంటి ఆలోచిస్తున్నారు? ఇది మా ఇల్లు. మర్యాదగా వెళ్ళి వంట ప్రిపేర్ చేయండి. ఒడి అమ్మ, 2 ఆడపిల్ల కలిగి ఎంత పెద్ద ఇల్లు తీసుకున్నారు బావా.